ప్రత్యక్ష ఎన్నిక. ఒక్క నిమిషం బెల్లయ్య గారు, ఒక్క నిమిషం బెల్లయ్య నాయక్ గారు, ఒక్క నిమిషము శ్రీధర్రెడ్డి గారు. ఇక్కడ మా నాయకుడు కూడా చెప్పినారు, వాళ్ళకు 3 నెలలు టైం ఇవ్వాలి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి అంటూనే కేటీఆర్ గారు ఒక మాట అనేసాడు ఫట్మని. ఎట్లాగో అటర్ ఫ్లాప్ అవుతానని కూడా చెప్పినారు అన్నారంటే ఎట్లా, దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక విషయం 2-3 విషయాలు చెప్తాను మీకు. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో 3 విషయాలు. మీరు రేవంత్ రెడ్డి గారిని అంటూనే వేరే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ మాడుతున్నారు కదా. దీని ఇస్ కాంటెక్స్ట్ ఏంటంటే, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేకే మహేందర్ రెడ్డి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు సేమ్ థింగ్ కదా. ఒక నిమిషం నేను మధ్యలో వచ్చినా మిత్రమా, నేను మధ్యలో వచ్చినా, ఒక్క నిమిషం నేను ఏమంటున్నా, మీరు మధ్యలో దూరే సంస్కృతి మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. క్లారిఫై. అయితే మహేందర్ రెడ్డి గారిని ఉటంకిస్తూ చెప్పిన దానికి సేమ్ థింగ్ కదా. మరి రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి 2-3 పార్టీలు మారి కాంగ్రెస్లోకి వచ్చిన మాట వాస్తవమే కదా. దాన్ని ఏమన్నారు, తప్పేమనలేదు కదా. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాంట్లోకి మీరు వచ్చారు కాబట్టి మా మీద ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నారని చెప్పారు. పాయింట్ 1. రెండవది మేనేజ్మెంట్ కోటాలో వచ్చి మీరు అయ్యారు అన్నందుకు, మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి మీరు నన్ను అంటున్నారు, యు ఆర్ అపాయింటెడ్ బై ఢిల్లీ అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు అన్నారు కాబట్టి దానికి ఒకటి వీ హ్యావ్ రెస్పాండెడ్. మేము ఇనిషియేట్ చేసినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడలేదు. మీరు అన్న విషయాలకి ధీటైన సమాధానం చెప్పాము తప్పితే ముందే అనలేదు. 3వ విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మా రాకేష్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. రాకేష్ రెడ్డి గారి మాటల్లో ద్వేషమా, ఇప్పుడు రాకేష్ రెడ్డి గారి యొక్క మాటల్లోనే చాలా ద్వేషం కనబడతా ఉంది. పదే బీజేపీ మరి ఆయన ఎందుకు, ఐ డోంట్ నో వై ఈజ్ టేకింగ్ ది సైడ్ ఆఫ్, తప్పలేదు అనొచ్చు. రాజ కుటుంబం అని మాట్లాడటము, లేకపోతే ఇక్కడికి రమ్మని చెప్పండి, స్తూపం కట్టండి. రాజకీయాల్లో ఓడిపోవడం అనేది గెలవడం అనేది చాలా సహజమైన విషయం. మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ఎన్నిసార్లు ఎంతమంది భారతీయ జనతా పార్టీలో ఓడిపోతే 2 సీట్ల నుంచి 300 సీట్లు వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలా. ఇదే కిషన్ రెడ్డి గారు 2018లో అసెంబ్లీలో 1000 ఓట్లతో ఓడిపోయినారు. కొన్ని రోజులకే కార్యకర్తల శ్రమతోటి మళ్ళీ ఎంపీ మంత్రి అయినాడు. ఆ తర్వాత ఏం జరిగింది, హైదరాబాద్ కార్యకర్తలు అడగండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎవరికి ఏం చేశారనే విషయం గురించి మనం చర్చించుకుంటే, ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల్లో ప్రభుత్వం, అంతకుముందు మలిదశ ఉద్యమం 14 సంవత్సరాల్లో కేసీఆర్ పాత్ర ఏమీ లేనట్టు, ఈ 7 రోజులకే మొత్తం ఏదో జరిగిపోయినట్టు కొంతమంది మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. మీరు ఇవాళ ఉత్సాహంలో ఉన్నారు కాబట్టి, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ, యు ఆర్ ఇన్ ది గవర్నమెంట్, బీజేపీలో రాకేష్ అన్నలా కొంతమంది గెలిచి వచ్చారు కాబట్టి మీ ఉత్సాహాన్ని ఇప్పుడే తొందరపడి ఒక మాట అని నేను కూడా నన్ను తక్కువ చేసుకోదలుచుకోలేదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, వీ నో వాట్ వీ హ్యావ్ డన్. ఈ ప్రజలకు తెలుసు కాబట్టి 2 సార్లు ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఇవాళ కూడా తిరస్కరిస్తే రేవంత్ రెడ్డి గారి గురువైన చంద్రబాబు నాయుడును ఎట్లా తిరస్కరించారో ఆంధ్రప్రదేశ్లో అట్లా తిరస్కరిస్తే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే కూడా నరేంద్ర మోదీ గారిని ఎట్లా తిరస్కరించలే. మీరు ఒకటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు కేసీఆర్ గారు గురువైన చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నారు కదా, ఆయన అన్నప్పుడు నేను అన్నారు కదా. ఆయన ఎక్కడ అన్నారు? ఎవరు రేవంత్ రెడ్డి గారు అన్నారు. అందరు ఉన్నారు అన్నాడు. నేనేమన్నా లేదు, దగ్గర అందరికీ వేరే తప్పేమనలేదండి. రేవంత్ రెడ్డి గారు గురువు పర్టికులర్ గా అంటే గురువు కూడా నేనేమన్నా రేవంత్ రెడ్డి గారిని తప్పనలేదు. రాకేష్ ఒక నిమిషం, నేను రేవంత్ రెడ్డి గారిని తప్పనలేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పట్లేదు. గురువు అంటే మంచి పదం అండి. రాజకీయాలు అందరం స్టార్ట్ చేసినప్పుడు ఎవరో ఒక దగ్గర బాగానే ఉన్నాం కదా, మాటల గారెడ్డి కాదు, వాస్తవాలు మారుతున్నా. ఇప్పుడు ఒకటి మీరంటేనేమో మమ్మల్ని ఎవరు తండ్రి, మేమేమన్నా గౌరవప్రదంగా మాడితే కూడా మీరు నొచ్చుకుంటారు. ఇదేం సంస్కృతి అండి? కాబట్టి ఎక్కడ ఎవరం వెళ్తి పడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్న బెల్లయ్య నాయక్ గారికి కూడా, రాకేష్ రెడ్డి గారికి కూడా, ఎవరి పాత్ర వాళ్ళు బ్రహ్మాండంగా పోషిద్దాం. ప్రజా జీవితంలో ఉన్నాం, చైర్లు మారచ్చు కాక ఎవరి పాత్ర వాళ్ళు బ్రహ్మాండంగా పోషిద్దాం. ఇప్పుడు ఒక మాట అన్నారు బెల్లయ్య నాయక్ గారు, ఫైనల్ గా బెల్లయ్య నాయక్ గారు ఒక మాట అన్నారు, పీఠాలు కదులుతున్నాయి, భయపడిపోతున్నారు, ఇదైంది. ఏమీ కాలేదండి, మీరు ఏం చేయదలుచుకుంటే చేయండి. వీఆర్ ప్రిపేర్డ్ for the welfare of the Telangana people. We will continue to fight in that process.
మీరు కేసులు పెట్టుకుంటారని మాట్లాడుతున్నారో, మీరు బెదిరిస్తున్నారో, పీఠాలు కదులుతాయంటారో, అందుకే ఇట్లా అంటున్నారో, ఐ డోంట్ నో వాట్ యు మీన్, బట్ ఎవరిని బెదిరిస్తున్నారు? మీన్ ఇట్. ఇప్పుడు ఇంతకుముందు వెలయనాయక్ గారు మాట్లాడేటప్పుడు ఆ, పీఠాలు కదులుతున్నాయి, బెదిరింపులు ఇట్లా అవుతాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, సరే, anyway. ఏదన్నా ఉండనియండి కాక ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ లైఫ్ ఏంటంటే భయపడే ప్రసక్తి ఉండదు. మనం చెప్పామని అక్కడ ఉన్న ఫ్లోర్ లీడర్స్ లేకపోతే వివిధ పార్టీల నాయకులు మారిపోతారని కాదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ వ్యక్తిగతమైన లేకపోతే ఒకళ్ళని చూసి ఒకళ్ళను ఓర్చుకోలేని ఈ ద్వేషభావం కంటే కన్స్ట్రక్టివ్ విమర్శలు, ప్రభుత్వ విధానాలు తప్పట్టడమో లేకపోతే గతంలో జరిగిన విధానాలు తప్పడం, ఇవి చేసినంత వరకు ఎవరికి ఇబ్బంది లేదు. ఆ మేనిఫెస్టో అమలవుతుందా లేదా అనే మానిటరింగ్ ఉండాల్సిందే అపోజిషన్ వైపు నుంచి, అంతవరకు ఓకే. కానీ మరి ఇంత విద్వేషాన్ని ఇది చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా కూడా, వ్యక్తులుగా కానీ వ్యవస్థలుగా కానీ పార్టీలుగా కానీ. చూద్దాం వచ్చే రోజులు అలా జరగకుండా ఒక మంచి చిత్రం ఆవిష్కృతం అవుతుంది అసెంబ్లీలో అనేది ఆశిద్దాం మనం. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వెల్లయ్య నాయక్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాటి డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.